2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఎవరైనా కూడా కొనుక్కోవాలి అంటే బంగారం రేటు పెరిగింది, కొనాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఓకే, ఎక్స్పైరీకి జస్ట్ 2 రోజులే ఉంది. 5th జూన్ రోజున ఎక్స్పైరీ కాబోతుంది MCX ఫ్యూచర్స్లో. సో ఈ రోజున 3rd జూన్ రోజున నేను ఒక విషయం జరిగింది, యాక్చువల్గా అందరితో షేర్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నేను ప్రతి ఎపిసోడ్లో రిపీట్ చేయదలుచుకున్నాను. చాలా మోసం జరుగుతుంది జ్యువెలరీ స్టోర్స్లో. చాలా మ్యాక్సిమం విషయంలో చూసుకుంటే క్వాలిటీ విషయం అయితే దేవుడికే తెలుసు, బట్ ప్రైస్ మ్యాటర్లో వస్తే దెర్ హ్యాస్ బిన్ అ బిగ్ స్కామ్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు దుబాయ్ రేట్ ఏదైతే నడుస్తుందో బంగారం రేటు, అక్కడ రేటుతో మీరు ఇక్కడ కొనరు. అగ్రీడ్? అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ముంబై రేట్తో కూడా నేను కొనా. ముంబైలో ఒక రేటు ఉంటుందండి, చెన్నైలో ఇంకో రేటు ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఉన్నవాడు ముంబై సిటీ ధరలు కానివ్వండి, చెన్నై సిటీ ధరలు కానివ్వండి ఎందుకు పే చేయాలి? చాలామంది జ్యువెల్లర్స్ ఉన్నారు, నేను పేరు తీసుకోదలుచుకోలేదు. ఇది నిన్న నేను మొత్తానికి ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ చేశాను. ఐ గాట్ లాట్ ఆఫ్ రెవల్యూషన్స్ అనమాట. సో ఇందులో ఏం తెలిసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ప్రైస్ చెప్తా. హైదరాబాద్లో నిన్న, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో, నేను ఏపీ రాష్ట్రం గురించి కాదు, ఓన్లీ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. ఈ సిటీలో నిన్న 8950 ఉండింది 22 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్. అయితే 22 క్యారెట్ గోల్డ్ ఆ షోరూమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా పెద్ద పేరున్న షోరూము, చాలా పెద్ద బ్రాండ్. అఫ్కోర్స్ మన సౌత్ ఇండియాకే చెందిన బ్రాండ్. సౌత్ ఇండియాలో కనీసం 100 బ్రాండ్స్ ఉన్నాయి మీకు, అంటే దాదాపు ఒక 4 నుంచి 6 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ ఛార్జింగ్ ద చెన్నై రేట్. హైదరాబాద్లో మీరు ఇక్కడ ఉండేసి బంగారం కొనాలి అనుకుంటే మీరు చెన్నై రేట్ పే చేయాలంటారు వాళ్ళు. దట్ వాజ్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ అ షాకింగ్ విషయం. అంటే నేను ఒకరితో వెళ్ళాను అనమాట, ఇట్ వాజ్ నాట్ ఫర్ మీ. సో ఒకరితో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో కొనుక్కుంటూ ఉంటే లేడీస్తో, అంటే మా చుట్టాలతో వెళ్ళి జస్ట్ చూశాను. సో ఇట్ వాజ్ అ బిగ్ కైండ్ ఆఫ్ అ షాకింగ్ రెవల్యూషన్. నేను కంప్లీట్గా షాక్ అయ్యా. నేను అన్నాను, బాస్ నేను ఎవ్రీడే నేను మార్కెట్లో ఆన్లైన్లో గూగుల్ సెర్చ్ చేసి మరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైసెస్ ఉంటాయి, అవన్నీ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, ఇలా మేము వీడియోస్ చేస్తామని చెప్పి చూపెట్టా. అదంతా కరెక్టే సార్, బట్ మేము మాత్రం చెన్నై రేట్కే అమ్ముతామంటారు. నాకు అర్థం కాలే అసలు. హైదరాబాద్లో ఉండేవాడు నువ్వు దుబాయ్ రేట్ అంటే దుబాయ్ రేట్ కొనాలా, లేదు ముంబై అంటే ముంబై రేట్ కొనాలా? ఎందుకు కొనాలి? వెన్ దెర్ ఈజ్ అ ప్రొవిజన్ దట్ కంప్లీట్గా వెబ్సైట్లో మీకు డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయని చెప్పేసి ప్రొవిజన్ ఉంది. ఆయన వినట్లేదు. కంప్లీట్గా నేను వీడియో రికార్డ్ కూడా చేశాను, వీడియో రికార్డింగ్ చేశాను నిన్న. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ దిస్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట. బట్ ప్రస్తుతానికి మాత్రం మీ అందరికి చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఏ షోరూంలో వెళ్ళండి, ఏ షాప్లో కూడా వెళ్ళండి, బ్రదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ప్రైస్ యు ఆర్ ఛార్జింగ్, విత్ సిటీ ప్రైస్ యు ఆర్ ఛార్జింగ్ మీ, ఆ విషయం మీరు మర్చిపోకుండా అడగాలి. లేదంటే గ్రాముకి 110 రూపాయలు నిన్న ఎక్స్ట్రా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే 9060 ఉండింది చెన్నై ప్రైస్లో, మన హైదరాబాద్ ప్రైస్లో 8950 ఉండింది. సో 110 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటే 2 తులాల విషయంలో కనీసం మీరు 2200 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బిగ్ స్కామ్. దే ఆర్ చీటింగ్ పీపుల్. క్లియర్గా చెప్తున్నాను, ఇట్స్ అ బిగ్ కైండ్ ఆఫ్ అ స్కామ్. జనాలు ఒకవేళ ఈ వీడియోస్ చూసి కూడా అవేర్నెస్ తెచ్చుకోకపోతే మీరు మోసపోతారు. సో ఈ విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. అసలు వారు సరే లేదంటే మేము హైదరాబాద్దే ఫాలో చేస్తున్నామంటే గూగుల్లో చూపించమని చెప్పండి ప్రైస్, అప్పటిదప్పుడు లైవ్ ప్రైసెస్. సో ఆ లైవ్ ప్రైస్ చూసిన తర్వాతనే మీరు ధర పే చేయండి, అప్పటిదాకా నమ్మొద్దు. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్తో ఇవాళ నేను స్పాట్ మార్కెట్లో ఎలా ఉన్నాయి ప్రైసెస్, ప్లస్ చెన్నై మార్కెట్లో కూడా ఎలా ఉండాలి, ప్రైసెస్ ఎలా ఉంటాయి అది కూడా చూపిస్తా. సో గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్. సో గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్ ఇవాళ 9080 ఉంది. నిన్ననే వాళ్ళు 9060 అన్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కంప్లీట్గా ప్రైసెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే 9060 నిన్న అండ్ ఇవాళ 9080. యాక్చువల్గా మొత్తం ఇండియాలో భారతదేశంలో ఎంత ఉండింది ప్రైసెస్ అంటే, మీకు జనరల్ ప్రైస్ చూసుకుంటే చెన్నైలో ఇప్పుడు మీకు హైదరాబాద్లో 9080 ఉన్నప్పుడు చెన్నైలో కూడా సేమ్ ప్రైస్ ఉండాలి. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేము ఈ డేటాని ఫాలో చేస్తాం సార్ అని చెప్తారు. ది జ్యువెల్లర్స్ అండ్ డైమండ్ ట్రేడ్ అసోసియేషన్ ఆఫ్ మెడ్రాస్
వీళ్ళు ఏ రేట్ అయితే చూపిస్తారో మా అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన రేటే మేము ఫాలో చేస్తామంటున్నారు వాళ్ళు. అంటే ఇది కనీసం మీకు ఒక 100 నుంచి 150 రూపాయలు ఎక్స్ట్రా ప్రైసెస్ చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఇట్ ఈస్ 9060 నిన్న ఉండింది అండ్ 9080 ఇవాళ. అండ్ దీంట్లో మనం చూసుకుంటే చెన్నైలో ఇవాళ మీకు చూసుకుంటే 9906 ఉంది అండ్ సేమ్ 22 క్యారెట్ గోల్డ్ కూడా సేమ్ ఉంది. సో అలా యూనిఫార్మిటీ ఆఫ్ ప్రైసెస్ లేకుండా 110 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటే కస్టమర్ కెన్ నాట్ పే, షుడ్ నెవర్ పే అనమాట. సో ఈ విషయంతో నేను ఏం చెప్తున్నానంటే 22 క్యారెట్ గోల్డ్లో కూడా కరిగించిన తర్వాత నేను ఏం జరిగిందంటే ఒక గొలుసు కరిగించిన తర్వాత 22 క్యారెట్ గోల్డ్ని 21.46 ఉంది ప్యూరిటీ, 22 క్యారెట్ గోల్డ్ లేదన్నారు. మళ్ళీ దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేయించాము. చేంజ్ చేస్తే అప్పుడు తెలిసిందే దట్ ఇట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్, నాట్ 21.4 అని చెప్పేసి. సో ఇలాంటి కైండ్ చిన్న చిన్న విషయాల్లో ఏంటంటే మనల్ని యాక్చువల్గా లూటీ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో దట్ మీ దగ్గర ప్యూరిటీ తక్కువ ఉంది, మా దగ్గర ప్యూరిటీ పక్కగా ఉందని చెప్పేసి మాట్లాడతారు. పైగా దాని మీద వేస్టేజ్ ఛార్జెస్ నిన్న ఎంత చెప్పారంటే దాదాపు 28% చెప్పారు. నోబడీ పేస్. ఇన్ఫ్యాక్ట్ వేరే జ్యువెలరీ వాళ్ళైతే 5% కంటే ఎక్కువగా పే చేయకూడదు వేస్టేజ్ ఛార్జెస్ అంటారు. ఇక్కడ దాదాపు 28% అన్నారు. తర్వాత 15కి వచ్చేసి అదే మ్యాక్సిమం మేము తగ్గించగలుగుతాం అంటున్నారు. దాని తర్వాత వాళ్ళు 9కి వచ్చారు. 9% అంటే ఎక్కడ 28 ఎక్కడ 9%? కెన్ యూ జస్ట్ ఇమాజిన్? అంత కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ వీళ్ళు చేసుకుంటున్నారు ఇలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్లో. బట్ ఇది మాత్రం ఎక్కువ రోజులు నడవదు. ఇది డైలీ బేసిస్లో మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మీరందరి ఇంకా అవేర్నెస్కి ఈ వీడియోస్కి మీరు కంప్లీట్గా మీరు సహకారం అందించారనుకోండి, నేనైతే చెప్తాను ఇది అందరికీ మీరు వైరల్ చేయాలి ఈ విషయం. ప్లీజ్ డోంట్ లీవ్ ఇట్ లైక్ జస్ట్ లైక్ దాట్. సో ఈ రోజున నేను మీకు కొత్త ఎక్స్పైరీ గురించి చూపించబోతున్నాను. హౌ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఇది నిన్న రాత్రికి ఏం జరిగిందంటే 2,500 రూపాయలు గోల్డ్ పెరిగింది ఒక్కటే అవర్లో. అది ఎందుకు అంత ఫాస్ట్గా పెరిగింది అంటే మనం నిన్న మాట్లాడుకున్నాము లైక్ స్మార్ట్ మనీ పీపుల్ ఈస్ మనీ ఈస్ కమింగ్ ఇన్ సైడ్ అండ్ ఆల్ ది ఇండివిజువల్ ట్రేడర్స్ ఆల్సో కమింగ్ ఇన్ సైడ్. ఏం జరిగిందో ఇక్కడ మీకు చూపిస్తాను ఇంట్రాడే చార్ట్లో. ఇది ఇంట్రాడే చార్ట్ శిరీష. ఇన్ని రోజుల నుంచి మనకు గోల్డ్ సైడ్ వేస్లో ఉన్న గోల్డ్ కంప్లీట్గా ఇట్ హ్యాస్ జస్ట్ జంప్డ్ అప్. నిన్న సాయంత్రం మనం చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ. రాత్రికి దాదాపు 7 గంటలకి ది ఎంటైర్ గోల్డ్ హ్యాస్ టచ్డ్ అబౌట్ 96,930 రూపీస్. 97,500 ఈజ్ అ రీసెంట్ హై అనమాట. అది ఈ రోజున ఒకవేళ దాటితే మీకు 99,358 న్యూ హైస్ కూడా వస్తాయి. నిన్న ఒక జెంట్మన్ మన ఆఫీస్ కూడా వచ్చారు. వాళ్ళ కూతురు కోసం పెళ్లి ఈ సంవత్సరంలో చేయాలి 3-4 మంత్స్లో అన్నారు. ఇమ్మీడియట్గా ఆలోచించకండి. ఒకవేళ అర్జెన్సీ ఉంటే మాత్రం గోల్డ్ బయింగ్ గురించి ఆలోచించండి. ఎక్కువ కరెక్షన్ అయ్యే అవకాశం మాత్రం మనకి ఈ ఎక్స్పైరీ నుంచి కనబడలేదని చెప్పారు. అలాగే జరిగింది. చెప్పిన తర్వాత దాదాపు 2,500 మినిమం పెరిగింది. ఇవాళ ఒక చిన్న కరెక్షన్తో ఇప్పుడు స్టార్ట్ అయింది మార్కెట్ గోల్డ్లో. కానీ ఇది కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ 5 o'clockకి లండన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. సో ఈ విషయానికి అప్డేట్స్ ఏదైనా ఫ్రెష్గా మీకు కావాలి అనుకుంటే మీకు వాట్సాప్లో పింక్ చేయండి. గోల్డ్ ప్రైసెస్ గురించి మీకు నేను అప్డేట్స్ అందిస్తా. ఎనీవేస్ థాంక్యూ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.